నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గంలో నిన్ను సింహములను భుజంగములను అణగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి కనపరిచేదను. దేవుడి మాటలు దీవించును గాక. ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయి అంటే దేవుని సన్నిధిలో ఉన్నవారికి, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి. వాగ్దానం తీసేటప్పుడు మరి ఆ రోజు మందిరంలోకి బయట వాళ్ళు కూడా వస్తారండి. వాళ్ళు కూడా వాగ్దానం తీస్తారు. అయితే వాగ్దానం వాళ్ళకి వర్తించదండి. వాగ్దానం వాళ్ళకి వర్తించదు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది ఆయన మందిరంలో ఉంటూ నేను ఆయన బిడ్డనే అని అనుకుంటారో అలాంటి వాళ్ళు వాగ్దానాన్ని నమ్మొచ్చు, వాగ్దానాన్ని తీసుకోవచ్చు. అలా కాకుండా అన్యులు బయట వాళ్ళు తీస్తారు దేవుని నమ్మకుండా వాగ్దానం. వాళ్ళ పేరు మీద కూడా మనం తీయకూడదండి. వాళ్ళ పేరు మీద కూడా వాగ్దానం తీయకూడదు. ఎవరికంటే వాగ్దానాలు, బైబిల్లో ఉన్న వాగ్దానాలు దేవుని నమ్మిన వాడికే, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పుకుని పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నబట్టే మరి అవి దేవుని ప్రేమించే వారికే. ఎవరికండి అవి? దేవుని ప్రేమించే వారికే. దేవుని ప్రేమించిన వారికైతే కాదు. అందుకోసం ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి 91వ కీర్తన ఇది ఎవరికి వర్తిస్తుందంటే దేవుని నమ్మి. ఎవరికండి చెప్పండి ఒకసారి, అందరూ చెప్దామండి.